బంగారుపాళ్యంలో హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యంకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతటితో పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రైతులను వైఎస్ జగన్ కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఈ టూర్ విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ చిత్తూరు టూర్ ను ప్రభుత్వంతో పాటు విపక్ష వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ తరుణంలో జిల్లా ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ లోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ పర్యటనకు 500 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ శ్రేణులు అంతకు మించి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే పర్మిషన్స్ ఉల్లంఘనకు పాల్పడితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి గాను ఇప్పటికే ఎలిపేట వద్దకు చేరుకున్నారు. అయితే అనుకున్న టైం ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ 10:30 గంటలకి ఎలిపేట వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా వచ్చి బంగారుపాళ్యంలోని మామిడికాయల మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ 11:30 గంటలకి రావాల్సి ఉంది. అయితే ఏదైతే 11 గంటలకి ఎలిపేట వద్ద దిగారో అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వచ్చేదానికి కనీసం 1.5 గంట సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా రోడ్ షో చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి పలకరిస్తూ వస్తున్నాడు. అందుకనేసి ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చే కాడికి లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ బంగారుపాళ్యంకి సంబంధించి మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళని ఏదైతే మామిడి రైతులు నష్టపోయారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన ఈ కార్యక్రమానికి అంటే పోలీసులు ఇప్పటికే అధిక సంఖ్యలో ఆంక్షలు విధించినప్పటికీ అంటే మామిడి రైతులు 500 మందికి మాత్రమే ఇక్కడ అనుమతించారు. మరోపక్క ఎలిపేట వద్దకు 30 మంది మాత్రమే అనుమతించారు. అయితే ఇక్కడికి అనుకోని విధంగా అంటే ఎప్పటికెప్పుడు అంటే అన్ని చోట్ల కూడా పోలీసులు బందోబస్తు చేస్తూ ఎక్కడికక్కడ ఈ కార్యకర్తలను అరికట్టు వచ్చారు. ఎందుకంటే బహిరంగ సభలు కానీ భారీ ర్యాలీలు కానీ ఈ కార్యక్రమంలో ఉండకూడదు. ఓన్లీ ఇది ఏదైతే మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు దానికి సంబంధించి ఎవరైతే మామిడి రైతులకు సంబంధించి 500 మంది అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించి 30 మంది ఎలిపేట వద్ద ఉండాలని చెప్పారు. కానీ పోలీసులకు కనుగప్పి వివిధ రహస్య మార్గాలు కూడా ఏదైతే బంగారుపాళ్యంలోనే ఈ మార్కెట్ యార్డ్ వద్దకు అధిక సంఖ్యలో అంటే 5,000 మందికి పైగా ఇప్పటికే కార్యకర్తలంతా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పోలీసులు కూడా తక్కువ మందిలో పోలీసులు ఇక్కడ ఉండటం వల్ల ఈ నేపథ్యంలోనే ఇక్కడికి అధిక సంఖ్యలో ఈ మార్కెట్ యార్డ్ వద్దకు మాత్రం కార్యకర్తలు అయితే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే మనం చెప్పుకున్నట్టు ఇటు తిరుపతి నుంచి మరోపక్క పూతలపట్టు నుంచి మరోపక్క జీడి నెల్లూరు పొంగునూరు వివిధ రహస్య మార్గాలు గుండా 2 వీలర్స్ లో కావచ్చు అదేవిధంగా 4 వీలర్స్ లో అధిక సంఖ్యలో వీళ్ళందరూ వచ్చారని కూడా సార్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు అంటే బంగారుపాళ్యానికి 20 కిలోమీటర్లకి అవతల అంటే ప్రతి ఒక్క 10 అడుగులకి 10 అడుగులు 20 అడుగులు చొప్పున ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ 10 మంది పోలీసులు ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్ లెక్కన మొత్తం ఒక పోలీసులు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్లు అనుగుణంగానే ఇక్కడికి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క మనిషిని కూడా ఇక్కడ అలౌ చేసే పరిస్థితిలో అనుకోని విధంగా ఇక్కడికి 5,000 మందికి పైగా ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా జై జగన్ అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళ మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే నేపథ్యంలోనే కూడా ఉండొచ్చు అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లాగా ఎక్కడికెక్కడ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా మాట్లాడొచ్చు ఎవరైనా పరామర్శించచ్చు అనే నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం వెళ్తా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎక్కడికెక్కడ అదే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కావచ్చు వివిధ చోట్ల అనుమతి కూడా చేయడం వల్ల
అటువంటి తప్పిదాలు చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేసి ఒక నేపథ్యంలోనే ఎక్కడ కూడా అంటే పూర్తి స్థాయిలో దీనికి అనుమతి ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో మనం చూసుకుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కి ఎలిఫెంట్ వద్దకు కూడా మొదట్లో అనుమతి లేదన్నారు. అయితే అనుకోని కార్యాలయంలో దానివల్ల మళ్ళీ తిరిగి అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటన మాత్రము కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య నడుస్తుందనేసి అనుకున్నాము. ఆ నేపథ్యంలోనే కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్ళడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారీ ఎత్తున బంగారపాలెంలోని ఈ మార్కెట్ యార్డ్ వద్దకు ఇప్పటికే భారీ ఎత్తున ఎవరైతే రైతులు అదేవిధంగా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ మరి వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కాకుండా ఇక్కడికి వస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పలకరిస్తూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా అరగంట టైం 30 నిమిషాలు టైం పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తమ నాయకుడి కోసం రాక కోసం చాలా వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, పోలీసులకి వైసీపీ శ్రేణులకి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకటైతే చెప్పుకోవచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలిపాటి వద్దకు పల్మేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అక్కడికి అధిక సంఖ్యలో కార్యకర్తలు వేసుకొని అక్కడికి వచ్చారని చెప్పేసి అక్కడ కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పోలీసులు ఎప్పటికప్పటికి హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే దీనికి అనుమతి లేదు, 500 మందికి మాత్రం అనుమతి ఉంది అని రకరకాలుగా అంటే మీడియా పరంగా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పత్రికల ద్వారా చిత్తూరు ఎస్పీ మణికంఠ చౌదరులు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ అంటే వీటన్నిటి కూడా పట్టించుకోకుండా కార్యకర్తలు వేసుకొని అధిక సంఖ్యలో ఈ నాయకులు రావడంతో ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఎలిపాటి వద్ద అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడి నుంచి కూడా పోలీసులు ఎక్కడ కానీ ఆంక్షలు పెట్టినప్పటికీ ఎక్కడ కానీ లాఠీ చార్జ్ ప్రస్తుతానికి అయితే ఎక్కడ జరగలేదు. సాధ్యంగానే వీళ్ళందరినీ కార్యకర్తలందరినీ వదిలేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కార్యకర్తలు అడ్డుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇక్కడ మార్కెట్ యార్డ్ల పరిస్థితి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలోనే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.